పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. యాందిరయ్యా యాం చేస్తున్నా మామూలు పరిస్థితులు ఎట్లా చూడండి. చలికి లుంగీలు గింజీలు అన్ని కట్టేస్తున్నారు. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. Oh my God, ఫ్లాష్ మ్యాన్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చాం కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. అందరూ మామూలు చూస్తుంది విచిత్రంగా వచ్చింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీరేంటో మీ విధానాలేంటో ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫ్లాష్ మ్యాన్ అయ్యాడు. అందగాడయ్యా అయ్యి వీడియో తీస్తే ముసుకేస్తున్నాడు ఇలా. బుక్ చేసుకున్నావునా వైకుంఠానికా? ఏడ మేము చెల్లపల్లిలోనే ఉన్నామే. అటు జారి టీ షాప్ కూడా అయితే ఆపారు. చలికి కాలు అట్టే గడపడి అది కాలు అట్టే గడపడి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్. లెమన్ టీ తాగుదామా? రెండు లెమన్ టీ అయినా నీకు చిక్క కావాల్సిందే ఉండవు. ఆడుండే టీ తాగు. పిల్ల కోసం పెట్టే నా హీరో లాగా అల్ల ట్రైనింగ్ అన్న నీకే బ్యాగు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలుగా. బయని పిల్ల ఒకటి అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. అప్పుడే మరి పిల్ల అందరూ ఇట్లా మారి ఉన్నారు. అందరూ ఉన్నారు. అందుకే లైన్ అన్నీ ఉన్నాయి కాబట్టి నా ఫోన్ బండిలో ఉన్నాయి. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. పొద్దున్నే మొత్తం ట్రావెల్ చేసి షూట్ లొకేషన్ కి అయితే వచ్చాము. అయ్యా ఇలాంటి టార్చర్ వద్దయ్యా. చలి గ్యాస్ చిన్నగా లేదు అమ్మా. చెప్పండి నీకే చెబుతా గడ్ల గడ్డ లొకేషన్ చాలా బాగుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మన భరత్ అన్న రెడీ చేసుకుంటున్నాడు కెమెరాని. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయ.
నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. అంతే కదా. ఇలా పొద్దు పొద్దున్న నా మూడు చెడదంగా బాగా. లొకేషన్ చేంజ్. సీ దిస్ గాయ్ నెంబర్. లొకేషన్ అక్కడ నుంచి ఇప్పుడు వేరే దగ్గరికి అయితే వచ్చాము. ఎలా ఉంది చూడండి. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఎవరది? నాకేం తెలుసు, నేనేం చూడలేదు. వస్తున్నా. టైం 10:30 అవుతుంది. ఫుడ్ టిఫిన్ లేదు. నో ఏనా 10 నిమిషాలు పోయి అందరూ తినేసి నేరుగా వచ్చేయచ్చు. ఈడకి పోయి ఆడ పార్సల్ కట్టుకొని మళ్ళీ ఈడికి వచ్చి మళ్ళీ ఈడ తిని లేసి ఓకే నా ఎంతసేపు నుంచి వచ్చామా? ఇప్పుడు దాకా ఎంతసేపు అయింది? ఫుడ్ ఉందా ఏమైనా? ఏంది నీకు షూట్ మీద నీ ఒపీనియన్ ఏంది? ఇంకోసారి ఇలా ప్రొడక్షన్ సరిగ్గా లేని చోటకి షూటింగ్ రావద్దు. రాకూడదు. అవును. ఎందుకంటే 3:30కి నిద్ర లేపారండి. ఇప్పుడు 10:30, 7:30 గంట సేపు పట్టింది. ఆకలి అండి, మా వల్ల కావట్లేదు. కానీ మాకు ప్రొడక్షన్ నచ్చలేదు. ఇంకా మా వల్ల కాక డైరెక్టర్ మీద అరవలేక వెళ్తున్నాను. మధ్యలో ఈ డిస్టర్బెన్స్ ఇది కావాలని చేశారు. ఈ డిస్టర్బెన్స్ ఇప్పుడు కావాలని డిస్టర్బెన్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. చూడండి హీరోయిన్ గారు పాపం అలసిపోయి ఆకలి తట్టేస్తున్నారు. హీరోయిన్ తట్టేశారు. ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నాయన ఫ్లాష్ మ్యాన్. ఏం చేయలేమండి. ఈ అబ్బాయి పవర్ మ్యాన్ గురించి చెప్తున్నాడు. పవర్ మ్యాన్ వాళ్ళ అన్న పవర్ మ్యాన్. ఎవరున్నా నువ్వు? లొకేషన్ చేంజ్, కాస్ట్యూమ్ చేంజ్, మొత్తం చేంజ్. ఫుడ్ టిఫిన్ తినేము, ఎంత వచ్చాము వెళ్తున్నాను. రాత్రున్నాను. అదే లాగన్నావు కదా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి లాగుతున్నారు? లాగ్ అంటే వ్లాగ్, నన్ను లాగమని కాదు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కానీ మా హీరోయిన్ ఇది ఫ్యామిలీ సాంగ్, ఐటమ్ సాంగ్ కాదు. బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది. కానీ హీరోయిన్ నేనే హీరో. కనిపించలేండి వాళ్ళకి, మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. బికాస్ మనది ఏమైనా ఉందంటే పక్క మాసు. మన అన్న ఉన్నాడు తెలుసా, ఎక్కడికి పోతున్నాడు చెట్లకి. టెంకాయ పడిపోయింది, టెంకాయతో కొట్టుకుంటాడు. టెంకాయ పడిపోయింది, టెంకాయతో కొట్టుకుంటాడు. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ రీల్ తీసాము. తొందరలో మీకు ఈ వ్లాగ్ వచ్చేలోకి ఫ్లాష్ మ్యాన్ రీల్ వచ్చేస్తుంటుంది. ఓకే బై. ఫైనలీ ఈ రోజు షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపించింది అన్న? షూట్ చాలా బాగా అనిపించింది, కానీ ఈ విధంగా మాత్రం అనిపించకూడదు అనిపించింది. మా అల్లో అడుగుతాం. హలో, హౌ ఇస్ ఫీల్? గుడ్, చాలా బాగుంది. కానీ తల్లాడుతున్న లేపడం తప్పు. అది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు బిందుగా అడుగుతాం, షూట్ ఎలా ఉందండి? హీరోయిన్ మర్చిపోయా, మన సాంగ్ లో హీరోయిన్ ద హీరో దట్స్ గై. అన్న వీళ్ళిద్దరు కొరియోగ్రాఫర్లు. ఈ అన్న వాళ్ళిద్దరు హాయ్ చెప్పండి అన్న. మీట్ టు కమింగ్ సూన్. ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి. ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి?